చెప్పేసి బైపాస్ డాక్టర్ శ్రీనాథ్ అండి. అదిలో నొప్పి తగ్గిందా? ఇప్పుడు మీకు వచ్చినప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? బాగుందా? చెన్నకేశవులు అనే పేషెంట్ గుంతకల్ నుంచి వచ్చారు. యాక్చువల్లీ 18 months నుంచి ఆయన హార్ట్ ప్రాబ్లంతో సివియర్గా బాధపడుతున్నారు. అనంతపూర్లో చూపించుకుంటున్నా కూడా ఆయనకు ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పారనమాట. అతనికి సివియర్గా 3 రక్తనాళాలు కూడా సివియర్గా బ్లాక్ అయిపోయినాయి. హార్ట్ ఫంక్షన్ అనేది 22 ఉన్నది. ఇంత తక్కువ ఉన్న పేషెంట్స్ యాక్చువల్లీ చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఆపరేషన్ చేయడానికి రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇది ట్రాన్స్ప్లాంటే చేసుకోవాలా, ఇది మామూలు బైపాస్ ఆపరేషన్ కుదరదు అని చెప్పేసి. ఎందుకంటే హార్ట్ ఫంక్షన్ చాలా తగ్గిపోయిందని. ఇప్పుడు మేము దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని దీన్ని నెక్స్ట్ స్టెప్ మనము ట్రాన్స్ప్లాంట్ కాకుండా ఏమైనా చేయొచ్చా అని ఎంఆర్ఐ అని ఒక టెస్ట్, వైబిలిటీ టెస్ట్ చేసాం. చేసిందో అందులో మనము బైపాస్ ఆపరేషన్ చేస్తే కొంచెం ఉపయోగం ఉండొచ్చు అని క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని అన్ని కూడా పారామీటర్స్తో ఈ పేషెంట్కు మేము బైపాస్ ఆపరేషన్ చేసాం. అంత టీమ్ అప్రోచ్. ఆపరేషన్ ముందే మనము మెడికేషన్స్, హార్ట్కి సపోర్ట్ మెడికేషన్స్, ఐఏబిపి అనే ఒక మిషను, మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో కార్డియోపల్మనరీ బైపాస్ అనే మిషన్, ఇట్లా అన్ని మిషన్స్ టీమ్ అప్రోచ్తో వెళ్ళాము. వెళ్ళడం వల్ల ఏంటంటే పేషెంట్కు స్టేబుల్గా మనము ఆపరేషన్ చేయగలిగి బయటికి తీసుకురాగలము. వెంటిలేటర్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఫస్ట్ పిఓడిలో అన్నీ కూడా బయటికి తీసుకొచ్చి మినిమం కాంప్లికేషన్స్తో పేషెంట్ను ఈరోజు 7వ రోజు డిశ్చార్జ్ చేయడానికి మేము ప్లాన్ చేసాం. ఓకేనా? ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ ఉన్నా కూడా మేము ఈ హాస్పిటల్లో చేయడానికి రెడీగా ఉన్నాము. డాక్టర్ లక్ష్మీప్రసాద్ సార్ అండ్ ఈ స్టాఫ్ మాకు సపోర్ట్ చేసినందుకు ఓకే థ్యాంక్స్.